హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మ్మ్, యా నేను మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అందరికీ నా వీడియోస్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే రీసెంట్గా ఒక 15 డేస్ 20 డేస్ బ్యాక్ నేను చేసిన వీడియో డీజీ వెరిఫైయర్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి మంచి స్పందన వస్తుంది. వ్యూస్ బాగా పెరుగుతున్నాయి. చూస్తున్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ ఆ వీడియో ద్వారా నన్ను ఎంతోమంది అప్రోచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ బీజీవీస్ గురించి చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో సినారీ, ఒక్కొక్కరిది ఒక్కో కేసు. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ 2 డేస్ 3 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ ఒకరిది బీజీవీ ఫెయిల్ అయింది. పాపం అప్రోచ్ అయ్యారు. వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అనేది నేను మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకొని తర్వాత చెక్ చేసుకుంటున్నారు. పీఎఫ్ హిస్టరీ ఎలా ఉంది, పీఎఫ్లో డేట్స్ ఎలా ఉన్నాయి, మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ డేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నేను ముందు నుంచి చెప్తున్నాను, మన పర్టికులర్ వన్ డేట్ కూడా మిస్ మ్యాచ్ అయినా కూడా వాళ్ళకి ఎక్కడ లేని అనుమానాలు వస్తాయి. అప్పుడు కంపల్సరీగా మీ వెరిఫికేషన్లో భాగంగా వాళ్ళు కంపల్సరీ మీ బ్యాంక్ స్టేట్మెంటు లైవ్లో చూపించమంటారు. అది మటు గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం నేను ఏం సజెషన్, వాళ్ళు ఆ అమ్మాయి పర్సన్స్ చేసిన మిస్టేక్స్ ఇద్దరు నన్ను అప్రోచ్ అయ్యారు. ఇద్దరిలో ఒకళ్ళదైతే చెప్తున్నాను. ఆ ఒకళ్ళది ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, వాటి గురించి ఏమైనా మాట్లాడట్లేదు. వాళ్ళు చేసిన ఒకే ఒక మిస్టేక్, వాళ్ళ పిఎఫ్ హిస్టరీలో డేట్స్ అనేవి ఎండ్ డేట్స్ అనేది వేయలేదు. వాళ్ళది పట్టించుకోలేదు. ఎండ్ డేట్స్ పట్టించుకోపోయేసరికి వాళ్ళకి అనుమానం వచ్చేసరికి ఎండ్ డేట్స్ ఎందుకు లేవు, ఎండ్ డేట్స్ లేకపోతే వాళ్ళు డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. 2 కంపెనీస్కి ఎండ్ డేట్స్ లేవు అంటే ఆ కంపెనీలో ఎండ్ డేట్ లేకుండానే ఈ కంపెనీలో జాయిన్ అయ్యావు అంటే నువ్వు డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేసావు, లేకపోతే ఇంకేదన్నా అయి ఉంటుందని వాళ్ళు అనుమానపడి వాళ్ళు వితిన్ షార్ట్ పీరియడ్లోనే వాళ్ళకి మెయిల్ పెట్టారు. తను సరిగా రెస్పాండ్ అయిందో లేదో కూడా నాకు తెలీదు. ఈ విధంగా ఆ అబ్బాయి కేసు మటుకి క్లోజ్ అయిపోయింది. బీజీబీ ఫెయిల్ అని చెప్పేసి టెర్మినేషన్కి ఇనిషియేట్ చేసేసారు. ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ మీ పీఎఫ్ హిస్టరీ చూడండి, పీఎఫ్లో డేట్స్ చూడండి. అంటే ఇప్పుడు సపోజ్ పలానా 2-3 కంపెనీస్లో పనిచేసాం, 2-3 కంపెనీస్లో జాయినింగ్ డేట్ ఎలా ఉంది, ఎన్ని డేట్ ఎలా ఉంది పీఎఫ్ హిస్టరీలో. తర్వాత మన దగ్గర ఉన్న ఆఫర్ లెటర్లో జాయినింగ్ డేట్ ఎలా ఉంది, రిలీవింగ్ లెటర్లో ఎండ్ డేట్ ఎలా ఉంది, అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా. మ్యాచ్ అవుతుంటే దాని ప్రకారమే డేట్స్ అనేవి పెట్టండి. ఏదైనా ఎంఎన్సీ కంపెనీస్లో వాళ్ళు డేట్స్ మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేస్తారు. మన ఆధార్ కార్డులో పేరు ఎలా ఉంది, మన పాన్ కార్డులో పేరు ఎలా ఉంది, ఇయర్ ఎలా ఉంది, అన్నీ అనేది అంత క్లియర్గా చెక్ చేస్తారు. ఇది మట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ మన ఇవి చెక్ చేసుకొని తర్వాత రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి డేట్స్ తోటి మ్యాచ్ చేస్తూ. అంతేగాని రెజ్యూమ్ ప్రిపేర్ చేసి అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత దాని ప్రకారం డేట్స్ మార్చమంటే ఎవరు మార్చరు. తర్వాత మీకే సివియర్గా చాలా ప్రాబ్లం అవుతుంది. డీజీ వెరిఫైయర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారండి. ఇటువంటి డిస్క్రిమినేషన్స్ ఉన్న కేసెస్ నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఒకటే, వాళ్ళు బీజీవీ అనేది తక్కువగా చేసే కంపెనీల్లో, బీజీబీ అనేది లేకుండా ఉండే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కానీ, లేకపోతే బీజీబీ వెరిఫికేషన్ లేకుండా కొన్ని స్టార్టప్స్ ఉంటాయి, ఆ కంపెనీస్లో చేయడానికి ట్రై చేయండి. తర్వాత 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత టూ కంపెనీస్, లేకపోతే ఆఫ్టర్ 4 or 5 years, ఆఫ్టర్ 3 years అట్లీస్ట్ తర్వాత ఈ కంపెనీస్కి ట్రై చేసుకుంటే ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతుందని నా ఉద్దేశం. ఏంటంటే ఇమీడియట్ కంపెనీకే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా అసలుకి పట్టించుకోరు. మనం మన వస్తువును కొనేటప్పుడు వాళ్ళు ఎవరైనా ఏం చూస్తారు, క్వాలిటీ చెక్ చేస్తారు, క్వాలిటీ చెక్ చేసుకునే తీసుకుంటారు. అదేవిధంగా కంపెనీస్ కూడా వాళ్ళ పర్స్పెక్షన్లో మా క్యాండిడేట్కి ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు, అటువంటి క్యాండిడేట్ని మనం తీసుకుంటాము. వాళ్ళ పర్స్పెక్షన్ అసలు తప్పు పట్టడానికి లేదండి, మనం తప్పు పట్టకూడదు. ఎందుకంటే వాళ్ళకుండే రిస్ట్రిక్షన్స్ వాళ్ళకుంటాయి. రిస్ట్రిక్షన్స్ ఎందుకుంటాయంటే వాళ్ళు క్లయింట్ తరపున బీజీబీ కూడా జరిగింది, ఆ క్లయింట్ తరపున బీజీబీ ఫెయిల్ అయింది, వాళ్ళు ఎంతో రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వాళ్ళకి చాలా హై పర్సన్స్కి ఆన్సర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఇంత ఘోరంగా బీజీవీ అనేది చెక్ చేస్తారు. సో బీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ పీఎఫ్లో ఎండ్ డేట్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ చూడడానికి, సినారియోస్ తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీ ఇంటి అబ్బాయి సాయి కుమార్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్.